హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సమాజంలో చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి, అవాస్తవాలు ఉన్నాయి. అసలు ఏది వాస్తవం, ఏది అవాస్తవం? ఇక నాకున్న కాస్త నాలెడ్జ్ ను ఉపయోగించి ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్స్ లో పాస్ట్ లో అవ్వచ్చు, ప్రెసెంట్ లో అవ్వచ్చు, ఫ్యూచర్ లోనూ అవ్వచ్చు, అసలు ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది నేను కొన్ని విషయాల గురించి మీతో చర్చించబోతున్నాను. ఇక దానిలో ఒకటి చూసుకున్నట్టయితే తాజ్ మహల్ యొక్క చరిత్ర. అసలు తాజ్ మహల్ యొక్క చరిత్ర వెనక, మనకు తెలిసిన చరిత్ర వెనకాల వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అనేది ఈ వీడియోలో చూద్దాం. నవీన కాలంలో 7 ప్రపంచ వింతల్లో ఒకటిగా వెలుగొందుతున్న భారతీయ ఆణిముత్యం తాజ్ మహల్. అసలు ఈ తాజ్ మహల్ వెనుకున్న కథ ఏంటి? పిఎన్ ఓక్ సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకుడు తాజ్ మహల్ ది ట్రూ స్టోరీ అనే ఒక పుస్తకం గురించి రాశాడు. ఇక దాంట్లో తాజ్ మహల్ యొక్క పూర్తి చరిత్ర ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ప్రపంచం నమ్ముతున్నట్లు ముంతాజ్ సమాధిగా పిలువబడే తాజ్ మహల్ షాజహాన్ నిర్మించలేదు. అది ఒక పురాతన ప్రసాదం. అందులో ఒక శివాలయం, తేజో మహాలయం ఉండేది. ఆగ్రా నగర రాజపుత్రుల ప్రార్థనా స్థలం కూడా. ఇక షాజహాన్ జైపూర్ రాజైన రాజా జైసింగ్ నుంచి ఈ ప్రసాదాన్ని వశపరుచుకుని మరమ్మతులు చేసినట్టు ఓక్ గారు తన పుస్తకంలో నిరూపించారు. ఇక బాద్షా నామో అనే మొఘల రాజశాసనశాలలో షాజహాన్ రాజా జైసింగ్ నుంచి ఆగ్రాలో ఈ సుందర మహల్ ని వశపరుచుకున్నట్టు, అక్కడ తన రాణి సమాధి చేసినట్టు చెప్పబడుతుంది. ఇక జైపూర్ మాజీ రాజు దగ్గర తాజ్ మహల్ ప్రసాదాన్ని అప్పగించిన రహస్య పత్రాలు నేటికి ఉన్నాయని బోగట్టా. ఇక తాజ్ మహల్ లేదా తాసీ మకాన్ అనే ప్రాంతాన్ని పిలిచారని, ముంతాజ్ మరణానికి ముందే ఆ ప్రాంతాన్ని తాజ్ మహల్ గా పిలిచేవారని ఒక ఫ్రెంచ్ వ్యాపారవేత్త ఆగ్రాను సందర్శించిన తర్వాత భారతీయ యాత్ర అనే పుస్తకంలో సూచించాడు. ఇక తాజ్ మహల్ సమీపంలో ముంతాజ్ సమాధి ఇంకా మరో 6 విశాలమైన ప్రదేశాలు ఉన్నాయని, అక్కడ అనేక మంది విదేశీయులు వస్తారు కనుక ముంతాజ్ సమాధిని ప్రపంచం సందర్శించి అభినందిస్తుందని షాజహాన్ అభిప్రాయం కావచ్చని ఆయన అంటారు. ఇక మహల్ అనేది అరబిక్ పదం కాదని, అదొక హిందూ పదం అని తెలియజేశారు. ఇక తాజ్, తేజ్ అన్న కాంతి అని సంస్కృతార్థం. ఆ పరిసరాల్లో శివాలయాలు, తేజో మహల్ ఉండేదని, అరబిందో శిష్యురాలు తాజ్ మహల్ వద్ద ధ్యానంలో కూర్చుంటే ఓం నమ శివాయ అనే మంత్రం జపం స్పష్టంగా వినిపించినట్లు వెల్లడించారు. ఇక తాజ్ మహల్ జైసింగ్ పురా, కనటిపుర, రాజ్పుట్ వాడల మధ్య ఉంది. ఇక తాజ్ మహల్ సముదాయంలో ఎన్నో గదులు షాజహాన్ కాలం నుంచి మూసివేయబడి ఉన్నవి. వానిలో సందర్శకులకు అనుమతించలేరు. ఇక ఓక్ గారు ఆ గదుల్లో శిథిలమైన శిల్పాలు ఉన్నాయని ఆయన అభిప్రాయం తెలియజేశారు. ఇక బ్రూక్లిన్ కాలేజ్, న్యూయార్క్ కు చెందిన ప్రొఫెసర్ మార్విన్ మిల్స్ తాజ్ మహల్ తలుపుల మీద జరిపిన రేడియో కార్బన్ పరీక్షల ద్వారా తాజ్ మహల్ నిర్మాణం షాజహాన్ కాలం కంటే దాదాపు 300 ఏళ్ల ముందు నాటిదని నిరూపించారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.